డబ్బులుగా ఉంటే ఎంతో చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు మీనా. వేల్పూరు గ్రామం, జీడినెల్లూరు మండలం, చిత్తూరు డిస్టిక్. మేము ఇంతకుముందు వేరుశనగలు మాత్రమే వేస్తూ ఉన్నాము. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం అనుభవం వల్ల మేము వేరుశనగతో పాటు కూరగాయలు, కూరాకులు, పప్పు దినుసులు అవంతా వేసుకుంటూ ఉన్నాము. ఇది ఆకుకూరల వల్ల 3000 లాభాలు వచ్చింది. వర్షం వల్ల ఇంకొంచెం వచ్చింటుంది లాభాలు. వర్షం వల్ల దెబ్బతిని రాకపోయింది. మళ్ళీ బెండకాయలు, గోర్చిక్కుడులు, అనపగింజలు, గోంగాకులు అవంతా వేస్తూ ఉన్నాము. ప్రకృతి వ్యవసాయం వల్ల మాకు బాగానే లాభాలు వస్తున్నాయి. రైతు సోదరులందరికీ నమస్కారం. మనము పురుగు మందులు ఉపయోగించి వాడేటప్పుడు మన ప్రధాన పంట వేరుశనగ ఒకటే మాత్రమే వేసుకుంటూ ఉన్నాం. దాని క్రమంగా వేరుశనగతో పాటు ఇతర పంటలు వేసానికి మేము రైతులకు చెప్పడం, మా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న రైతులను కలిసి వివరించడం వల్ల బార్డర్ చుట్టూ కూడా బార్డర్ క్రాప్ వేయడం, జొన్న అటువంటిది. దీనివల్ల ఇతర పురుగులు, పక్క కాయలు ఉండే పురుగులు రాకుండా కొంత దీనికి సహాయపడుతుంది. రెండవది, వేరుశనగతో పాటు ఆకుకూరలు, కూరగాయలు కొన్ని రకాలు, తీగజాతి పప్పు దినుసులు కొన్ని, బెండ, గోర్చికుడు ఇటువంటిది, గోంగూర అటువంటిది, ఇది కూడా బహువార్షిక కూడా పెట్టినారు. ఆకుకూరలు ఆల్రెడీ వాళ్ళు హార్వెస్ట్ చేయడం వల్ల కొంత ఆదాయం వచ్చింది, కలుపు కూడా కొంత తగ్గింది. కానీ మాకు కంటిన్యూగా వర్షం ఉండడం వల్ల ఆకుకూరలు కొంత దెబ్బతినింది, తర్వాత కొయ్యలేకపోయినారు. కాబట్టి కలుపు కూడా కొంత ఉంది. దీనికి వర్షం ప్రధాన కారణం అయిపోయింది. సమయంలో కలుపు తీయలేకపోయినారు. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రకాలు వాడితే ఆ కలుపు కూడా తీసిపోయినా కూడా మనకు ఆదాయంగా ఉంటుంది రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక ఏక పంట కన్నా బహు పంటలు వేయడం వల్ల భూమిని ఆదాయం కన్నా మనం ముఖ్యము భూమిని కప్పి ఉంచడం. భూమిని కప్పి ఉంచితే భూమిలోని సూక్ష్మజీవులు రక్షింపబడి మనకు మేలు చేస్తుంది. కాబట్టి ప్రధాన పంటకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం. ఆ రైతు మన క్షేత్రస్థాయి సిబ్బంది, వేల్కూరు సిబ్బంది చెప్పిన మాటిని గత 2 ఏళ్ళుగా ఈ విధంగా చేయడం వల్ల కొంత ఆర్థికంగా సహాయం పడడం వల్ల భూమిని కూడా అభివృద్ధి చేసుకుంటాను. ఇది అందరూ పాటిస్తారని కోరుతున్నాను. இப்போ எங்கள் பார்த்து அப்படியே நின்று பார்த்தா இது கலக்காக இல்லை. இது மாதிரி அங்கங்கே தெரியும் நம்மளுக்கு. இது பாரு, அங்கே கோச்சிக்கிட்டு இருக்குது தெரிஞ்சில்ல ஹைட்டா. அது மாதிரி இப்படி பார்த்தா அப்படியே இருக்குது. அப்படியே பார்த்தா உனக்கு கலக்கா மாற்ற மேடம், அப்படியே பார்த்தா கண்ணுக்கு தெரிஞ்சாமா வேறு இருக்குன்னு தெரியல. புரியுதில்ல? இப்போ இது மாதிரி మేడం మొత్తం మరి కలుపు చేస్తారు చూడు ఆడవాళ్ళు, అప్పుడు ఇచ్చేసి ఉండాలి గింజలు. ప్రాబ్లం అంటే మేము పప్పు చేసినాము, చూడే వాళ్ళు దాన్ని అదిలే బెండకాయ బెండకాయ సూర్యాకు కూరాకు ఉన్నాయి కదా, మళ్ళీ పవర్ కదా దానికి ముందు